ఏపీలో వరద బాధితులకు సాయం చేయమని నెత్తిలో నోరు పెట్టుకొని మొత్తుకుంటున్న సెంట్రల్ సర్కారు అప్పుడు చేస్తలేదట. మంచినీళ్ళన్న వంచిపెట్టుమంటే అది కూడా చేస్తలేరట. అగో మొన్న గాలి మోటార్లు పంపి వరద బాధితులకు సాయం కూడా చేసిండ్రట కదా. అంత సాయం చేసిన వాళ్ళు దూపా అన్నోళ్లకు నీళ్ళ సౌలత్ కూడా చేయకపోవడం ఏంది అంటారా ఈనుండ్రి. అమ్మా షర్మిలమ్మ ఇక చాలు చేయండి, దయచేసి నీళ్లు పంపించండి అని మేము లేఖ రాయడం జరిగింది. కనీసం మంచి నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో బీజేపీ పార్టీ లేదు అంటే వాళ్ళ హృదయం ఎంత కఠినం అయిపోయాయో ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలు. ఇన్నరా ఏపీ షేయి పార్టీ పెబ్బ ఏమంటున్నదో. విజయవాడలోనే రైలు నీళ్లను తయారు చేసి సెంట్రల్ సర్కారు కోట్లకు కోట్లు పైకంజా ఇస్తుందట. బెజవాడలోనే ఆ వాటర్ ప్లాంట్ ఉన్నదట. సెంట్రల్ సర్కార్లో ఏ ఆఫీసులో చూసినా ఈ కంపెనీ నీళ్ళే వాడతారట. దేశం మొత్తం మీద సప్లై అయ్యే అన్నిగానం నీళ్ల మీద కోటాను కోట్లు ఎనికేసుకుంటున్న ప్రభుత్వము మొన్న వరదల్లో మునిగిన బాధితులు దూపా అని నోట్ల పదన ఆరిపోయేదాకా అరుస్తుంటే వాళ్ళ ఆర్తనాదాలు ఎవ్వి కమలయ్యలకు మాలిమ ఇతలేవట. ఇండ్లు మునిగిపోయినోళ్ళ కండ్ల ముంగడ్డే ఉన్న ప్లాంట్లకెళ్ళి నీళ్లు ఇయ్య మోడీ సార్కు మనసెట్లా వస్తలేదు. ఇదేనా మీరు పాటించే ధర్మమని కారటేస్తే కూడా కానలేదట. ఏపీలో ఇంత తిప్పలు పడుతుంటే కమలం పువ్వు పార్టీ కానరానట్టే చేస్తుంది అనుకొచ్చింది. ఒక స్టాండ్ మీద ఉండని మీరేనా మేడము ఇట్లా మాట్లాడుతున్నది. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా అని వైఎస్ఆర్టీపీ దుకాణం తెరిస్తిరి. తెలంగాణలో డిపాజిట్ కూడా దక్కకపోయే వరకల్లా తమరి స్వలాభం కోసం కాంగ్రెస్తోని కాలు కలిపితిరి. ఆడ కూడా బొక్కబోర్ల పడి మూతి పనులు రాలగొట్టుకున్నంత పని చేసుకుంటుంది. అయినా మొన్నటిదాకా వరదలు వచ్చినప్పుడు ఏడున్నరు ఎంత సాయం అందించిర్రు. మీ కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న పాలి రాష్ట్రాల నుంచి యాపాటి నిధులు తెచ్చి నీళ్ల సాయం చేసిర్రు. ఆ ముచ్చట కూడా చెప్పకపోయినరు మేడము అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.